ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తుండగా 8 కోట్లను సీజ్ చేశారు. సి విజిల్ యాప్లో వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్కు ఈ డబ్బు దొరికింది. అయితే సి విజిల్ యాప్లో సమాచారం ఇచ్చిన వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించి అధికార పార్టీకి చెందిన డబ్బును పట్టించారనే టాక్ నడుస్తోంది. అధికార వైసీపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఎక్కడికక్కడ తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని వారి అండతో దొడ్డిదారిని నెక్కాలని ప్రణాళికలు వేసింది. అయితే అధికార పార్టీ ఎత్తులను కూటమి పార్టీలు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నాయి. తాజాగా జగ్గయ్యపేటలో దొరికిన 8 కోట్ల డబ్బు వ్యవహారంలోనూ అదే జరిగింది. గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల ధనాన్ని పట్టుకున్నారు. సి విజిల్ యాప్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు లారీలో సీక్రెట్ గా దాచిన డబ్బును సీజ్ చేశారు. అయితే ఆ డబ్బు ఎవరిదన్న దానిపై విచారణ జరిపిన అధికారులు అవాక్కయ్యారు. అది అధికార పార్టీకి చెందిన అభ్యర్థిదని తేలటంతో తలలు పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు సి విజిల్ యాప్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన 8 కోట్ల డబ్బు ఏపీకి వస్తోందని, లారీ నంబర్, రూట్ తో సహా డబ్బు ఎక్కడ దాచారో కూడా సమాచారం ఇచ్చారు. అది చూసిన ఎలక్షన్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని లారీని నిలిపి చెక్ చేశారు. ప్లాస్టిక్ పైపులు ఉన్న ఈ లారీలో తొలుత ఏమీ కనిపించకపోయినప్పటికీ ఇంజన్ క్యాబిన్, బాడీ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ అరలో అట్టపెట్టెలు కనిపించాయి. వాటిని ఓపెన్ చేయడంతో డబ్బు బయటపడింది. అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ డబ్బు గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ అభ్యర్థిదని తేలటంతో అధికారులు షాక్ కి గురయ్యారు. డబ్బు దొరికిన విషయం బయటికి పొక్కడంతో గత్యంతరం లేక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో ఎన్టీఆర్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్ళేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP 03 TA 4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ ఇంత లారీతో వచ్చింది కాబట్టి సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. ఈ డబ్బు దొరికిన వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహం టీడీపీని బదనాం చేయాలనుకున్న వైసీపీ కుతంత్రం బట్టబయలైంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ నాయకులు, అభ్యర్థులు చేస్తున్న అరాచకాలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై విపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు. అదీగాక ఎప్పుడెప్పుడు టీడీపీ నాయకులు దొరుకుతారా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన టీడీపీ శ్రేణులు చాకచక్యంగా వైసీపీకి బానిసల్లా వ్యవహరిస్తున్న అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. అదే రీతిలో ఈ డబ్బు దొరికిన కేసులోనూ సి విజిల్ యాప్ ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఝలకిచ్చారు. టీడీపీ డబ్బు అని చెప్పి వైసీపీ డబ్బును పట్టించారు. సమాచారం అందగానే ఆగమేఘాల మీద చెక్ పోస్ట్ వద్దకు పరిగెత్తిన అధికారులు అసలు విషయం తెలుసుకుని నెత్తి గోక్కకు తప్పలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.